సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. గోల్డ్ మార్కెట్లో మరోసారి భారీ కుదుపు వచ్చింది. ఒకేసారి గోల్డ్ ప్రైసెస్ డ్రాప్ అయినట్టుగా సమాచారం వస్తుంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా 1,55,000 దగ్గర ఉన్నటువంటి బంగారం ఇప్పుడు ఎక్కడికి తగ్గింది, ఈ డౌన్ ట్రెండ్ ఎంతకాలం కొనసాగే అవకాశం ఉంది, ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు బిజినెస్ అనలిస్ట్, మార్కెట్ ఎక్స్పర్ట్ నాగేంద్ర సాయి ఉన్నారు. నాగేంద్ర సాయి, నమస్తే. ఏంటి మార్కెట్లో ఒకేసారి ఈరోజు చాలా పెద్ద అమౌంట్, అంటే మామూలుగా 400, 300 ఇట్లా కరెక్షన్ వస్తుంది. ఇప్పుడు ఏకంగా 4,000 దాకా మార్కెట్ డ్రాప్ అయిందని చెప్పని సమాచారం వస్తుంది అన్నారు. నిజమేనా ఇది? సో గోల్డ్ ఒక ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో చూస్తే సార్ 2,500 దాకా తగ్గింది. సిల్వర్ దాదాపుగా 1,600 నుంచి 1,800 రూపాయల దాకా కేజీ తగ్గడం అయితే చూస్తున్నాము. మేజర్ గా ఏంటి అంటే నిన్నే ఒక సిటీ బ్యాంక్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ సిటీ బ్యాంక్ రిపోర్ట్ ఇచ్చింది ఏంటి అంటే గోల్డ్ ఇక్కడ నుంచి ఒక 20% దాకా క్రాక్ అయ్యే అవకాశం ఉంది, 20% దాకా తగ్గవచ్చు అనేది ఒక పెద్ద రిపోర్ట్ ఇచ్చింది. అంటే ఈ లెక్కన దాదాపుగా $3,500 దాకా, అంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్ పరంగా మనం మాట్లాడుకున్నట్టయితే $3,800 దాకా గోల్డ్ వెళ్లే అవకాశం ఉంది. అంటే ఇక్కడ నుంచి ఒక $500 దాకా గోల్డ్ తగ్గవచ్చు అనేది ఒక అంచనా. ఈ లెక్కన మన దగ్గర 1,25,000 దాకా కూడా గోల్డ్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కంపేర్ విత్ రిపీట్ టర్మ్స్ అనేది ఒక రిపోర్ట్ బట్టి మనం చూసుకోవచ్చు. అంటే ఇక్కడ నుంచి ఒక 20% మన లెక్కన వేసుకుంటే 145 ఉన్నప్పుడు 2 lakh, అంటే ఆల్మోస్ట్ 30,000 అనుకోండి అటు ఇటుగా, ఒక 1,10,000 నుంచి 1,20,000 దాకా రావచ్చు వాళ్ళ రూపీ ఈ ధరల దగ్గర స్థిరంగా ఉన్నట్టయితే. ఎందుకు దీనికి మేజర్ కారణం ఏంటి అంటే, ఒకటి ఈ ఇరాన్ వార్ 100 రోజులు దాటిపోయింది. దీంతో అక్కడ యుఎస్ లో ఇన్ఫ్లేషన్ కూడా విపరీతంగా పెరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో యుఎస్ కనుక వడ్డీ రేట్లు పెంచక తప్పని పరిస్థితి దాదాపుగా ఉంది. ఒకవేళ యుఎస్ కనుక ఇంట్రెస్ట్ రేట్స్ పెంచినట్టయితే బాండ్ ఈల్డ్స్ బాగా పెరుగుతాయి. అంటే యుఎస్ లో ఇచ్చే 10-year బాండ్ ఈల్డ్స్ కానీ 15-year బాండ్ ఈల్డ్స్ కానీ పెరుగుతాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే గోల్డ్ ఎంతకాలం ఉన్నాయో అవన్నీ మళ్ళీ యుఎస్ బాండ్స్ వైపు వెళ్లే అవకాశం ఉంటుంది. సో అందువల్ల అండ్ దానికి తోడు ఏంటంటే గత కొద్ది కాలం నుంచి, అంటే $2,600 దగ్గర నుంచి ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ దాదాపుగా మనకి $5,500 దాకా వెళ్ళింది. ఈ లెవెల్స్ దగ్గర గోల్డ్ సస్టైన్ అవడం కొద్దిగా కష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ ఫాల్ అయితే చూస్తున్నాం. మేబీ ఒకవేళ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కానీ, సిల్వర్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కానీ ఇక్కడ నుంచి ఒక 10,000-15,000 డ్రాప్ ఏదైనా వచ్చినట్టయితే, మార్కెట్ ఇలాంటి సడన్ క్రాక్స్ ఏదైనా వచ్చినప్పుడు మంచిగా ఇన్వెస్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. అండ్ సిల్వర్ విషయానికి వచ్చినట్టయితే సిల్వర్ దాదాపుగా 2,60,000 దాకా ఉంది. సిల్వర్ కూడా ఏదైనా ఒక 20,000-30,000 తగ్గితే 2 lakhs నుంచి 2,20,000, 2,30,000 వరకు సిల్వర్ లో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉంటుందండి ఈ టైంలో. కానీ లాస్ట్ ఫిబ్రవరిలో, మొన్న ఫిబ్రవరి టైం నుంచి కూడా కొంత డౌన్ఫాల్ వచ్చింది. అప్పుడు కూడా మళ్ళీ 1,00,000 లోపు వస్తుంది బంగారం అన్నారు. మళ్ళీ స్లోగా పెరుగుతూ 1,60,000 దాకా వెళ్ళింది. ఇప్పుడు ఈ ట్రెండ్ని 100 రోజుల యుద్ధం తర్వాత మనం డౌన్ఫాల్ ట్రెండ్గానే చూడొచ్చా, లేదా మళ్ళీ ఏమన్నా కరెక్షన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయా? యాక్చువల్ గా మీరు అన్నట్టు జనవరి 29వ తారీఖున గోల్డ్ పీక్ రేట్ టచ్ అవ్వడం చూస్తాం. 2 lakh రూపీస్ గోల్డ్ ప్లస్, అలాగే సిల్వర్ కూడా దాదాపుగా 4,60,000 దాకా. అక్కడ నుంచి ఒక మంచి కరెక్షన్ అయితే వచ్చింది. అంటే ఇప్పుడు కూడా ఏంటి అంటే మార్కెట్ లో ఏ ఇన్వెస్ట్మెంట్ అసెట్ క్లాస్ లో ఇన్వెస్ట్ చేయడానికి కూడా పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కూడా ధైర్యం సరిపోవట్లేదు. యుఎస్ డాలర్ లో ఇన్వెస్ట్ చేద్దామంటే యుఎస్ లో ఇన్ఫ్లేషన్ పెరిగింది. అటు దుబాయ్, అంటే అరబ్ కంట్రీస్ లో ఇన్వెస్ట్ చేద్దామంటే ఇరాన్ ఎఫెక్ట్ అరబ్ కంట్రీస్ కూడా పాకింది. యూరోపియన్ యూనియన్ లో కూడా, యూరోప్ దేశాల్లో కూడా గ్రోత్ అంత గొప్పగా లేదు. చైనాలో కూడా ఆశించిన స్థాయిలో గ్రోత్ లేదు. అంటే అండ్ క్రిప్టో కరెన్సీస్ పడుతున్నాయి. అసెట్ క్లాసెస్, అటు రియల్ ఎస్టేట్ మీద డబ్బులు పెట్టాలంటే ధైర్యం సరిపోవట్లేదు. అంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ ఏంటంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కి కూడా అసలు ఎక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఈ మన డబ్బులు సేఫ్ అన్న ఒక మోడ్ పూర్తిగా మారిపోయింది. ఈ డైనమిక్స్ అన్ని కూడా చాలా చేంజ్ అయిపోయి బికాస్ ఆఫ్ దిస్ వార్ ఎఫెక్ట్. అందువల్ల పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కూడా ఏంటంటే వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉన్నారు, బాగా క్యాష్ లో కూర్చుని ఉన్నారు. ఎప్పుడన్నా ఆపర్చునిటీ వస్తే ఇన్వెస్ట్ చేద్దాం తప్ప ఈ ఆవేశపడి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అన్న ఒక థాట్ ప్రాసెస్ లో పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఉన్నారు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా. ఈ టైంలో ఏం చేస్తారంటే అసలు రిస్క్ వద్దు అనుకుంటే కనీసం 4 యుఎస్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఒక 5.5% దాకా ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది. అసలు ఏ రిస్క్ లేకుండా యుఎస్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే 5% ఇంట్రెస్ట్ వస్తుంది కదా, అసలు ఎందుకు రిస్క్ తీసుకోవడం అన్న దీంతో పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కూడా అటు గోల్డ్ లో కానీ సిల్వర్ లో కానీ ఇన్వెస్ట్ చేయడానికి ధైర్యం సరిపోవట్లేదు. అందువల్ల క్రాక్ మనం చూస్తున్నాం. ఇప్పుడు సిటీ బ్యాంక్ రిపోర్ట్ తర్వాత కానీ యుఎస్ కూడా
ఫెడరల్ రిజర్వ్కి సంబంధించి వడ్డీ రేట్లు రివైజ్ చేయబోతుంది అనేటువంటి ఒక డిస్కషన్ జరుగుతుంది. ఆల్రెడీ కట్ చేస్తారని చాలా రోజులుగా ఒక 2-3 నెలలుగా ఇది నడుస్తున్న స్టోరీ. సో ఇప్పుడు మళ్ళీ ఆ కరెక్షన్కి ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కరెక్షన్కి ఏమైనా అవకాశం ఉంటుందా? సో ఇన్ఫ్లేషన్ పెరుగుతున్న పరిస్థితుల్లో, ఎందుకంటే అంతకుముందు డొనాల్డ్ ట్రంప్, జెరోమ్ పవెల్ గారు ఫెడ్ చీఫ్ గా ఉన్నప్పుడు ఆయన మీద కేవలం ఒత్తిడి తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటి, ఆయన పంపించడానికి వడ్డీ రేట్లు తగ్గించట్లేదు, వడ్డీ రేట్లు బాగా పెంచి కూర్చున్నారు, అమెరికాలో ఈ వడ్డీ రేట్లు వర్కౌట్ కావు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ పదే ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆయన ఏదో విధంగా సాగనంపారు. ఇప్పుడు ఏంటంటే ఇన్ఫ్లేషన్ కట్టడి చేయడానికి వడ్డీ రేట్లు పెంచక తప్పని పరిస్థితి. యుఎస్ లో కూడా కనీసం ఒక 0.5% వడ్డీ రేట్లు అక్కడ పెరిగినా కూడా దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఖచ్చితంగా అయితే ఉంటుందని చెప్పొచ్చు. అందువల్ల ఏంటంటే సిటీ బ్యాంక్ రిపోర్ట్ చెప్పినా, ఆర్ఎల్స్ ఏ రిపోర్ట్ చూసినా కూడా యుఎస్ లో వడ్డీ రేట్ల పెంపుదల అనేది ఇన్ఎవిటబుల్ గా కనిపిస్తుంది. సో అంటే ఈ ట్రెండ్ ఎన్ని రోజుల వరకు వెయిట్ చేయొచ్చు, ఇంకా తగ్గుతుంది అని ఆశ? ఎందుకంటే కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పినటువంటి మాట ఏంటంటే నవంబర్-డిసెంబర్ నుంచి గోల్డ్ విపరీతంగా పెరుగుతుంది అని చెప్పారు. ఇప్పుడు డౌన్ఫాల్ అవుతుంది కాబట్టి ఈ 2-3 నెలలు డౌన్ ట్రెండే కొనసాగే అవకాశం ఏమైనా ఉంటుందా? ఎప్పటికైనా నేను చెప్తాను, గోల్డ్ అండ్ సిల్వర్ లో అంటే మోడీ గారు చెప్పారు, ఎవరన్నా చెప్తే కొన్ని ఏదో అంతకుముందు ఒక 2 ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కింద చెప్పారు, మీరు గోల్డ్ కొనండి అని నేను చెప్తే మోడీ గారు గోల్డ్ కొనదని చెప్తే నువ్వెవరా గోల్డ్ కొనమని చెప్తున్నావు అన్న కామెంట్స్ చూస్తున్నాం. అవన్నీ పక్కన పెడితే, ఎందుకంటే ఆస్టెరిటీ మెజర్స్ అనేవి కొద్ది కాలం మాత్రమే కంటితుడుపు చర్యగా కనిపిస్తాయి. బట్ మన రూపీని మన దగ్గర ఉన్న డబ్బులు మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన దగ్గర ఉన్న ఇన్ఫ్లేషన్ బీట్ చేసి రిటర్న్స్ మనం తెచ్చుకోవాలి అంటే డిఫరెంట్ అసెట్ క్లాసెస్ లో ఇన్వెస్ట్ అయితే చేయాలి. అందులో భాగంగా గోల్డ్ లో అండ్ సిల్వర్ లో ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి. నేను పీక్ రేట్స్ లో ఉన్నప్పుడు చెప్పట్లేదు, పీక్ రేట్స్ నుంచి ఆల్మోస్ట్ మనం 2,10,000 నుంచి 1,50,000 దాకా వచ్చింది, 60,000 కరెక్షన్ అయితే ఉంది. ఇక్కడ నుంచి ఒకవేళ 1,25,000 రేంజ్ లో కనుక గోల్డ్ వచ్చినట్టయితే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అంటే ఎప్పుడు వస్తుంది అనేది దీనికి చెప్పడం ఫ్యాక్టర్స్ కొద్దిగా కష్టం, ఎందుకంటే గోల్డ్ ఓవర్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ దీని మీద ప్లే చేస్తున్నాయి కాబట్టి. సిల్వర్ మీద ఎందుకంటే కాన్ఫిడెంట్ గా చెప్తున్నానంటే గోల్డ్ కేవలం ఒక హెడ్జింగ్ మెకానిజం కింద మాత్రం ఉపయోగపడుతుంది. అదే సిల్వర్ కి ఏంటంటే సిల్వర్ కి ఇండస్ట్రియల్ డిమాండ్ బాగా పెరుగుతుంది. అందువల్ల ఒకవేళ 2 lakh రూపీస్ కానీ 2,20,000 కానీ, ఎందుకంటే యాక్చువల్ గా సిల్వర్ కి కరెక్ట్ మంచి బూమ్ స్టార్ట్ అయింది 2,20,000 నుంచి ఎగ్జాక్ట్ గా 4,60,000 దాకా వర్టికల్ ఇది అయితే చూసారు. మళ్ళీ ఆ లెవెల్స్ వస్తుంది సిల్వర్. ఒకవేళ నిజంగా 2,20,000 కనుక సిల్వర్ వచ్చినట్టయితే మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అవుతుంది. గోల్డ్ లో కూడా ఒక 1,10,000 నుంచి 1,25,000 దాకా వచ్చినట్టయితే గోల్డ్ లో కూడా మంచి ఆపర్చునిటీ అవుతుంది. కాకపోతే ఈటీఎఫ్స్ రూపంలో కానీ, ఆ రోజు డిజిటల్ గోల్డ్ లో కానీ ఇన్వెస్ట్ చేయండి, కానీ ఇన్వెస్ట్మెంట్ గా చూసేవాళ్ళు ఫిజికల్ గోల్డ్ మాత్రం దయచేసి కొనకండి అని నా విజ్ఞప్తి అండి. కానీ మన వాళ్ళు ఫిజికల్ గోల్డ్ బిస్కెట్లు కొనుక్కుంటేనే ఎక్కువ ఉపయోగం ఉంటుంది, మన చేతిలో ఉంటుందనే దీనిలో ఉంటుంది. కనీసం బిస్కెట్లు కొన్నా పర్వాలేదు, అట్లీస్ట్ ఒక 5 grams గోల్డ్ లో 10 grams గోల్డ్ లో కాయిన్స్ కానీ బిస్కెట్స్ కానీ కొన్న మేలు. కానీ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి జ్యువెలరీ కొంటాం. జ్యువెలరీలో మనకి ఏంటంటే వాల్యూ అడిషన్ కింద VA కింద 25%, 20% అక్కడే మనకు పోతుంది. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ మనం చేసినప్పుడు ఈ 100 రూపాయల వస్తువు 120 పెట్టి కొంటాము, ఆ 120 పైన ఎప్పుడైతే రిటర్న్ వస్తుందో అప్పుడు మాత్రమే మనం గట్టిగా కన్సిడర్ చేయాలి. కానీ సో ఫిజికల్ గా మనం గోల్డ్ కొన్నప్పుడు జ్యువెలరీ దాన్ని ఎప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ అయితే కన్సిడర్ చేయలేము. సో ఇన్వెస్ట్మెంట్ కోసమా ఫిజికల్ కన్సంప్షన్ కోసమా అన్న ఒక మీరు డిఫరెన్సియేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే గోల్డ్ ఇన్వెస్ట్ చేయండి. కానీ బట్ ఈ ప్రైజుల దగ్గర అసలు వెంటబడి కొనాలి, అసలు గోల్డ్ కొనకపోతే మనం ఇంక మళ్ళీ దొరకదు అన్న థాట్ ప్రాసెస్ అయితే అసలు అవసరం లేదండి. అలాంటివి ఏమి హడావిడి కూడా ఏం కనిపించట్లేదు. బట్ ఖచ్చితంగా గోల్డ్ అండ్ సిల్వర్ లో మన దగ్గర 100 రూపాయలు ఉంటే కనీసం 15 నుంచి 20 రూపాయల దాకా ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్తానండి. రైట్, అంటే కొద్ది రోజులు వెయిట్ చేస్తే మీరు అనుకున్న ప్రైసింగ్ కూడా దొరికే అవకాశం ఉండొచ్చు అంటారు. ఖచ్చితంగా వస్తుంది అది, ఎందుకంటే యుఎస్ లో వడ్డీ రేట్లు పెరిగినప్పుడు దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా గోల్డ్ మీద ఉంటుంది. అన్ని గోల్డ్ కి లాంగ్ టర్మ్ పాజిటివ్స్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఏ ఎకానమీస్ కూడా అంత పాజిటివ్ ఏం కనిపించలేదు. కొద్ది గొప్ప మనం చైనా తప్ప మిగిలిన ఎకానమీస్ ఏవి అంత స్ట్రాంగ్ గా కనిపించట్లేదు. సో గోల్డ్ అండ్ సిల్వర్ లో ఎప్పటికైనా ఇన్వెస్ట్మెంట్స్ అనేది మంచి ఫ్రూట్ఫుల్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్. థ్యాంక్ యూ నాగేంద్ర సాయి గారు విశ్లేషణ అందించినందుకు. ఇది గోల్డ్ మార్కెట్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు, అనూహ్యంగా పెద్ద ఎత్తున కరెక్షన్ జరుగుతుంది. దాదాపు 4,000 రూపాయల వరకు ప్రైసెస్ డౌన్ అవుతున్నాయి. మరికొద్ది రోజులు వెయిట్ చేసి చూస్తే కనుక 1,25,000 వరకు కరెక్షన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయని నాగేంద్ర సాయి గారు విశ్లేషిస్తున్నారు. సో ఇన్వెస్ట్మెంట్ రూపంలో పెట్టాలనుకునే వాళ్ళు ఆర్నమెంట్ గోల్డ్ కంటే కూడా ప్యూర్ గోల్డ్ పైన ఫోకస్ పెడితే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని సూచిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.